హాయ్ ఫ్రెండ్స్, బ్రహ్మం గారు కాలజ్ఞానంలో చెప్పిన వాటిలో ఏవి జరిగాయో చూద్దాం. ఒకటవది, ఆకాశంలో పక్షి వాహనాలు కూలి ప్రజలు మరణిస్తారని చెప్పారు. అదేవిధంగా ఇప్పుడు చాలా ఫ్లైట్ క్రాష్లు అవుతున్నాయి. రెండవది, ప్రపంచ జనాభా విపరీతంగా పెరిగిపోతుందని చెప్పారు. అదేవిధంగా ఇప్పుడు ప్రపంచ జనాభా చాలా పెరిగింది. మూడవది, ఈశాన్య దిక్కున విషగాలి పుట్టి కోట్ల మంది ప్రజలు చనిపోతారని చెప్పారు. అదేవిధంగా మనకు ఈశాన్యంలో ఉన్న దేశం నుండి కరోనా అనే వ్యాధితో ఎంతోమంది చనిపోయారు. నాలుగవది, పంది కడుపున ఏనుగు పిల్ల పుడుతుందని చెప్పారు. ఇది మన తెలంగాణలోనే జరిగింది. ఐదవది, నీటితో వీధి దీపాలు వెలుగుతాయని చెప్పారు. అదేవిధంగా ఇప్పుడు నీటితో కరెంట్ని ఉత్పత్తి చేస్తున్నారు. ఆరవది, ఒక అంబ 16 సంవత్సరాలు దేశాన్ని పాలిస్తుందని చెప్పారు. అదేవిధంగా ఇందిరాగాంధీ మన దేశాన్ని 16 సంవత్సరాలు పాలించింది. ఏడవది, జంతువులు లేకుండా వాహనాలు నడుస్తాయని చెప్పారు. ఇప్పుడు అదే విధంగా జరుగుతుంది. ఎనిమిదవది, మనుషులు వావి వరుసలు మర్చిపోతారని చెప్పారు. తొమ్మిదవది, ఆకాశంలో చాలామంది సూర్యులు కనిపిస్తారని చెప్పారు. అంటే ఈ మధ్యకాలంలో యుద్ధాల్లో మిసైల్స్ని ప్రయోగించినప్పుడు అవి కూడా ఆకాశంలో సూర్యుడిలాగే కనిపిస్తున్నాయి. జరగబోయేవి తెలుసుకునే ముందు వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకటవది, హంపీలోని హనుమంతుల వారు పైకి లేచి గట్టిగా కేకలు వేస్తారట. ఆ కేకలు విన్న చాలామంది మరణిస్తారట. రెండవది, మనుషులు ప్రకృతిని మర్చిపోతారు. మూడవది, ధనవంతులు మరింత ధనవంతులు అవుతారు, పేదవారు మరింత పేదవారు అవుతారట. నాలుగవది, బంగారం కన్నా ఇత్తడికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారట. ఇప్పుడు 2033 నుండి 34 మధ్యలో చాలామంది తప్పు చేసిన వారు శిక్షించబడతారట. ఆరవది, యాగంటిలో ఉన్న బసవన్న అంతకంతకు పెరిగి రంకెవేస్తాడట. చివరిది, భూమి మీద అధర్మం పెరిగిపోయినప్పుడు బ్రహ్మం గారు వీరభోగ వసంతరాయలుగా వచ్చి మూర్ఖుల నాశనం చేసి మళ్ళీ ధర్మస్థాపన చేస్తారట. ఇలా ఇంకా చాలా చెప్పారు. కాలజ్ఞానాన్ని కొందరు నమ్ముతారు, కొందరు నమ్మరు. అది వారిష్టం.